అలాగే యువనేత క్రాంతి కిషోర్ గారు బుధానగడ, వీరమ్మ గారు బీజేపీ, రేవట వెంకటేశ్వర గారు, అలాగే కూడా పుష్పమాలతో మరియు పూలతో నివాళులు అర్పిస్తున్నారు. వారిని పూజించుకుంటూ కార్యక్రమాన్ని విశ్వానికి చాటుతాము నువ్వు చూపిన ధర్మాన్ని, ఈ విశ్వానికి చాటుతాము నువ్వు చూపిన ధర్మాన్ని. ఓం నమామి వాల్మీకి నమో నమామి ఆది కవి మహర్షి సదా ఎస్టీ సాధించుకుందాం. ఎందుకంటే పైన కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి సాధించాలంటే ఇదే మంచి టైం. దయచేసి మీ అందరూ కూడా మనం ఏమైతే మీరు కూడా అది సమస్యలు పోవద్దండి, ఫ్యాక్షన్ పోవద్దండి, అందరూ మంచిగా మారి అందరూ బాగుండాలి. మీ అందరికీ ఇంతకంటే ఇంకా ఏమి చెప్పలేను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు చెప్పడం జరిగింది. ఆయన పుట్టినరోజుని మనం అక్టోబర్ 7వ తారీఖున అంటే పూర్ణిమ రోజు జరుపుకోవడం ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడే చెప్పారు, రామాయణం అనే పుస్తకం అందరికి తెలియని వాళ్ళైతే ఉండరు, అంత మంచి బుక్ అది. అందరం కూడా చదువుకున్నాము, దాని మీద ఎన్నో మూవీస్ వచ్చాయి. ఎన్టీఆర్ గారు కూడా చెప్పారు. ఇప్పటికీ కొత్తగా మళ్ళీ రిలీజ్ అయినా కూడా అంత పెద్ద హిట్ అయ్యే మారి, ఎందుకంటే నారద మహర్షితో సద్గురు నారద మహర్షితో కలిసిన తర్వాత ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన మారడం, ఆ తర్వాత ఆయన శాంతి ధర్మం మరియు భగవంతుని భక్తిని ఆచరించడం మొదలుపెట్టారు. అలాగే ముఖ్యంగా మనకి రామాయణం గురించి అందరికీ తెలిసిందే. రామాయణం రచించి ధర్మం కర్తవ్యాన్ని ప్రతిష్ఠించడం మరియు మంచి జీవితాన్ని నడిపించడం, మార్గదర్శకంగా నిలవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఏవైతే చెప్పారో ఇవన్నీ కూడా మనం పాటించాలి. మనం కూడా మంచి జీవితం మనం లీడ్ చేయాలి, అలాగే మంచి మార్గంలో వెళ్ళాలని చెప్పి దీంట్లో ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన పాయింట్ అండి. ఇప్పుడు అతని రచన జీవన పాఠాలని కోరుకుంటున్నాను. అలాగే అనేక హిందూ ఆలయాల్లో, అలాగే వివిధ సాహిత్య సంస్థలు, కళాశాలలు, పాఠశాలలు వాల్మీకి రచనలు, ఆయన గురించి చర్చలు, ఆయన విశేషాలన్నీ కూడా ఇలా అధ్యయనం చేస్తారు. అలాగే వాల్మీకి జయంతి సందర్భంగా మనకి శాంతి, మానవత్వం, ధర్మం గురించి ప్రజలు అవగాహన పెంచే కార్యక్రమాలు నిర్వహించబడతాయి ఇవాళ. అలాగే రామాయణం ద్వారా వాల్మీకి గారు చెప్పిన ముఖ్యమైన సందేశం ధర్మ పరిరక్షణ. అందరూ కూడా ధర్మ మార్గంలో వెళ్ళాలి, ఎవరికి కూడా హామ్ చేయకూడదు, అందరికీ చేయగలిగితే సహాయం చేయాలి అని చెప్పి ముఖ్యంగా దీంట్లో ఉంది. కాబట్టి అవన్నీ కూడా మనం అలవాటు చేసుకోవాలి. ఆయన వాల్మీకి గారిని స్మరించుకోవడమే కాకుండా ఆయన చెప్పిన అడుగుజాడల్లో మనం నడవాలండి. ఇదంతా కోరుకుంటూ ఇప్పుడు మనకి ముఖ్యంగా ఈ స్టాటిస్టిక్స్ చూసుకుంటే 5,35,000 మంది వాల్మీకి కమ్యూనిటీ మన జిల్లాలో ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఈ వాల్మీకి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ వాళ్ళందరూ కూడా ఈ వాల్మీకి గారు చెప్పిన మార్గంలో నడవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. అలాగే మనకి ఇక్కడ రత్నాకరుడు ఆయన అడవిలో తప్పిపోతే ఒక వేటగానికి దొరకడం జరుగుతుంది. ఆయన్నే పెంచి పెద్ద చేయడం జరుగుతుంది. మనకందరికీ తెలుసు ఆయన అలాగా వేట వృత్తిలోనే ఉండేవాళ్ళు.
తర్వాత కుటుంబ పోషణ భారం అయిపోయి దొంగగా కూడా మారడం జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో అదే వైపు నారద మహర్షి సప్త ఋషులు వెళ్తూ ఉంటే అప్పుడు అయ్యా నువ్వు ఇంత పాపాలు చేస్తా ఉన్నావు, ఎవరి కోసం అయితే నువ్వు కష్టపడతా ఉన్నావో నువ్వు చేసే పాపాలు వాళ్ళు పంచుకుంటారా అని నారద మహర్షి అడగడం జరిగింది. ఆయన అప్పుడు ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను అడుగుతారు, మేము మీ పాపాలతో మేము భాగం పంచుకోము అని చెప్పడం జరుగుతుంది. దానికి ఆయన పరివర్తన చెంది వెంటనే నేనేం చేయాలి అంటే ధ్యానం చేస్తూ శ్రీరామ అని బోధించి వచ్చేంత వరకు కొన్ని సంవత్సరాలు తపస్సు చేసి ధ్యానం చేసి ఆయన జ్ఞానోదయమైనాడు. అంటే అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి వచ్చాడు వాల్మీకి మహర్షి. చూడండి, అంత మహర్షి ఆయన చుట్టూ కొన్ని తయారైంది. వాల్మీకి మహర్షి మనకు రామాయణాన్ని రచించి ఆదికవిగా మనకు పేరుగాంచినాడు. చూడండి, ఈరోజు మనము రామాయణం గురించి మనం ఎంత చెప్పిన రామాయణం అంటే ఎలా ఉండాలి, దాంట్లో ఉన్న కావ్యాన్ని రచించి రాముడు అయితేనేమి దాంట్లో ఉన్న ప్రతి ఒక్కరు తల్లిదండ్రుల పట్ల ఎలా భక్తిభావంతో ఉండాలి, సోదరులను ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, అలాగే ప్రతి ఒక్కరిని విధిమరుస్తూ చెప్పిన కథ మనకందరికి. ఆనాటి మన భారతీయ సంస్కృతి అలాగే నేను సభ గురించి వాల్మీకి రామాయణం గురించి దీని తర్వాత నేను అడుగుతాను 2 విషయాలు. కాబట్టి మా సోదరులంతా మా కుటుంబం సభ్యులంతా బాగుపడాలంటే మేము హాస్టల్స్ ఎమర్జెన్సీ మేడం దయచేసి మీరు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ కాబట్టి బీసీల పక్షపాతి మన తెలుగుదేశం గవర్నమెంట్ కాబట్టి అందరూ మా జిల్లాలో కొంచెం ప్రదర్శన చూడగలని చెప్పేసి ఈ సభాముఖంగా మేము 2 చేతులు చేయడం జరుగుతున్నాం మేడం. రెండవ విషయం నేను చెప్పేదంటే వాల్మీకి గారిని స్ఫూర్తిదాయకంగా తీసుకొని, ఎందుకంటే మహానుభావుడు ఆ రోజుల్లో అవంలో ఉండి ఒక రామాయణాన్ని మన బీసీలో ఉన్నటువంటి ఒక వాల్మీకి మహర్షిగా మారి ఆయన ఇంత ఘనత చాటారు కదా. మరి మనం ఆయన స్ఫూర్తిగా తీసుకొని మనం ఏ విధంగా మనం నేను చెప్పే 2 విషయాలే. మన జిల్లాలో ఎంత వెనకబడ్డామో మీకు తెలిసే విషయం. మనం ఎందుకు వెనకబడ్డామంటే ఇందాక మేడం చెప్పారు, కొంచెం మేడం గారు కూడా ఎందుకు మేడం అంటే మనకు ఘర్షణలు పెట్టి అవతల వాళ్ళు మనల్ని చాలా పతనావస్థలు తొక్కారు చాలా మంది. మీకు అందరికి తెలిసిన విషయమే. రామాయణంలో ఏదేమైనా కూడా విద్యాపరంగా అయితేనేమి రాజకీయంగా అయితేనేమి మనం చైతన్యవంతమై ఏదేమైనా జిల్లాను సాధించాలంటే మనతో సాధ్యమవుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా మనం బాగా కాబట్టి రామాయణంలో మీరంతా బాగా ఎడ్యుకేషన్ రామాయణంలో మనం రాజకీయంగా అభివృద్ధి చెంది మన జిల్లాలో మనమంతా పెద్ద తయారు కావాలని చెప్పేసి కాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం అండి. ధన్యవాదాలు. 6 కాండాలు నేర్పించాలని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు కానీ మీరు ఎంతమంది పిల్లలను పుట్టించుకోండి, చదువులు నేను నేర్పిస్తానని చెప్పిన నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇది ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే బడుగు 15 వర్గాల్లో మా వాళ్ళే ఎక్కువ శాతం జనాభా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ అవకాశం ఆయనే తెలుసుకొని మన ముఖ్యమంత్రి గారు చదువు నేర్పిస్తున్నాడు. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఎస్టీ జాబితాలో చేర్చాలని మన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి కొంతమంది పెద్దలు మేము అలసిపోయాము, మెమరాండాలు ఇచ్చి అలసిపోయాము అంటున్నారు. మంది ఓటేసి అందరిని ఎమ్మెల్యేలు చూపించిన ఘనత మన వాల్మీకి ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా అవకాశం ఇప్పించాలా. ఏదైనా ఎంతో మంది చెప్పారు డబల్ ఇంజిన్ సర్కార్ ఇప్పుడు నడుస్తుంది కాబట్టి ఇప్పుడు అవకాశం ఉంది. మేము కూడా మన అసెంబ్లీ సమావేశంలో మధురాక్షరం ఆత్మీయ కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం అంటే మీకు ఒకటి తెలుసండి. దీని శ్లోకం మీ అందరికి గుర్తు చేయాలని నేను చెప్తున్నా. ఈ భూమి మీద ఎన్నో గ్రంథాలు, ఎన్నో మహాకావ్యాలు, ఎన్నో 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 మహానుభావులు ఉద్భవించారు. వేదవ్యాసుడు మహాభారతాన్ని, వందన పోతన మహాభాగవతాన్ని ఎన్నో వచ్చాయి. కానీ ఈ భూమి మీద మొట్టమొదట శ్లోకం ఏదైనా వచ్చిందంటే ఇందాక చెప్పిన పూజంతం రామ రామేతి మధురం అనే ఆ శ్లోకం వచ్చింది. దాని అర్థం చెప్తున్నాను. పూజాంతం రామ రామేతి మధురం, మధురాక్షరం అంటే రామ అనే పదం మధుర నామాన్ని, మధుర వాల్మీకి కోకిలం అంటే
కవితా శాఖ అనే వృక్షంపై కోయల వంటి వాల్మీకి మహర్షి అయిన నేను నమస్కరించి మహారామాయణాన్ని రాస్తున్నానని మొట్టమొదటి పలికాడు మన వారసుడు అయినటువంటి వాల్మీకి మహర్షి. ఇందాక చెప్పినటువంటి అన్ని గ్రంథాలను కూడా జరిగిన తర్వాత రాసినారంట. మీ అందరికీ గుర్తు చేస్తున్నా, వాల్మీకి రామాయణం జరిగిన తర్వాత రాయలేదు, ముందే ఊహించాడు, ముందే జరుగుతుందని రాశాడు. వాల్మీకులు ఎస్సీ ఎస్టీలుగా ఉన్నారు. ఇదే ఆంధ్రప్రదేశ్ లో కొన్ని జిల్లాలు, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి జిల్లాల్లో ఎస్టీలుగానే ఉన్నారు. కేవలం రాయలసీమలో ఉన్న వాల్మీకుల్ని మాత్రమే ఏ కారణం చూపించకుండా బీసీలుగా మార్చడం ఎంత దారుణమైన విషయమో ఒకసారి మంత్రులు ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నా. ఈ రకంగా అణిచివేతకు గురైనటువంటి కులం, ఇప్పటికీ కూడా ఇబ్బంది పడుతున్న కులం, దశాబ్దాలుగా 40 సంవత్సరాలుగా ఉద్యమం చేస్తా ఉంటే కూడా ఇప్పుడో అప్పుడో అని చెప్తూ ఈ రోజుకి కూడా తమ హక్కైనటువంటి కనీస కోరిక తీరని కులం ఈరోజు కర్నూలు, అనంతపూరు, మిగతా చిత్తూరు, కడప జిల్లాల్లో, ఈ రాయలసీమ జిల్లాల్లో అణిచివేతకు గురవుతుందని మీకు విన్నవించుకుంటా ఉన్నా. ఒకసారి మనం గమనిస్తే స్వాతంత్రం రాకుండా ముందర క్రిమినల్ ట్రైబ్స్ గా రిజర్వేషన్ పొందుతూ ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక సదుపాయాల్ని మనమందరం కూడా తీసుకుంటూ విద్యా ఉద్యోగ అవకాశాలు ముందుకెళ్ళేటువంటి ఆ పరిస్థితుల నుంచి కేవలం ఒక రాజకీయ నాయకుడి కక్షల వల్ల, ఒక్కరి బుద్ధి వల్ల ఎస్టీలుగా ఉన్నటువంటి వాల్మీకుల్ని బీసీలుగా మార్చి మన గొంతు కోసినటువంటి పరిస్థితులు మనం గుర్తు చేసుకుంటూ అనుక్షణం కూడా 70 సంవత్సరాల నుంచి కూడా అనేక ఉద్యమాలు చేస్తూ, పోరాటాలు చేస్తూ, అనేక వినతి పత్రాలు తీస్తూ, ఎన్నో కష్టాలని మనం భరిస్తూ ఈ రోజు మనం రావాల్సిన బీసీ కార్పొరేషన్ లో లోన్ ఇచ్చినప్పుడు కులవృత్తి అనుకున్నారు. వాళ్ళ కులవృత్తి ఎప్పుడో వెళ్ళిపోయింది. ఆ కులవృత్తి లేకపోవడం వల్ల ఆ లోన్ మేము విడుదల చేసుకోలేకపోతున్నాం. దయచేసి బీసీ కార్పొరేషన్ వచ్చిన లోన్లని వాల్మీకి కార్పొరేషన్ కి మీరు కొన్ని మళ్లించి, వాల్మీకి కార్పొరేషన్ ద్వారా సపరేట్ గా కులవృత్తి లేకుండా కాలం తీసేసి వాల్మీకి కులస్తులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళకు లోన్ ఇచ్చే కార్యక్రమాన్ని దయచేసి మీరు చేపట్టాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ యొక్క అధికారికమైనటువంటి సమావేశం కాబట్టి అనంతపురంలో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీకి మహర్షి వాల్మీకి యూనివర్సిటీ నామకరణం చేయవలసిందిగా ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాను. చాలా సమస్యలు ఉన్నాయి. ఆర్థిక సమస్యలతో పాటు విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఉన్న అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఎస్టీ అనేది ప్రధానమైన అంశంగా భావిస్తూ మరొకసారి ఇక్కడ తీర్మానం చేసి అందరితో సంతకాలు కూడా పెట్టించుకొని ఎస్టీ హోదాను తిరిగి తెచ్చుకునే కోసం మేమందరూ సహాయశక్తుల మాకు సహకారం అందిస్తారని చెప్పేసి వేదిక మీద పెద్దలందరూ మరొకసారి కోరుకుంటూ ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ. అందరూ చాలా సబ్జెక్ట్స్ చెప్పారు, ఎన్నో పాయింట్స్. క్లుప్తంగా ఫ్యూ థింగ్స్ కన్సాలిడేట్ చేసి కొన్ని చెప్తాను. ఇప్పుడు ఎస్టీకి చేర్చుకోవాలా, ఎస్టీది చెయ్యాలా తొందరలో అని చెప్తున్నారు చాలా మంది పెద్దలు, మిత్రులు అందరు చెప్పారు. ఒకటి ఏమంటే నేను చెప్పేది, ప్రభుత్వం నుంచి అట్లీస్ట్ మన ఎన్డీఏ ప్రభుత్వం నుంచి ప్రభుత్వాలు కంటిన్యూస్గా స్టేబుల్గా గవర్నమెంట్ ఉందనుకోండి, ఎన్నో సమస్యలు తీర్చడానికి అవకాశం ఉంది. స్టేబుల్ గవర్నమెంట్ ఉండడం అనేది చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు లాస్ట్ 5 ఏళ్లలో అంటే ప్రీవియస్ గవర్నమెంట్ లో ఎన్ని అరాచకాలు జరిగినాయి, ఎన్ని ఇష్యూస్ జరిగాయి, చంద్రబాబు గారి దృష్టిలో కూడా ఉంది కాబట్టి 29 లోపలలో నెక్స్ట్ 2 years లోనో 3 years లోనో గ్యారంటీ అవుతుందనేది అయితే నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఇక్కడ పెద్దలు చాలా మంది ఎన్నోసార్లు బీటీ నాయుడు గారు కానీ లేకపోతే పార్శ్వార్థి గారు కానీ, గుమ్మనూరు జయరాం గారు కానీ, లేకపోతే వీళ్ళందరూ పోయి డిస్కస్ చేయడం, ఎంపీ గారు కానీ పలు సందర్భాలలో ఆల్రెడీ చంద్రబాబు గారికి చెప్పడం జరిగింది. అది సాధించే 1 ఎకరాల 2 ఎకరాల వాట్ ఎవర్ ఈస్ పాసిబుల్ అది కానీ అలాట్మెంట్ అయితే మా టీజీడీ గ్రూప్ నుంచి కానీ మా మిత్రుల నుంచి మొన్ననే నేను బీసీ భవన్కి, కాపు భవన్కి 1 crore చెప్పినా తెప్పిస్తాను. దీనికి కూడా వాల్మీకి భవన్కి సంబంధించింది మా గ్రూప్ నుంచో మా మిత్రుల నుంచి 1 crore వరకు
దానికి డొనేట్ చేస్తాం. బట్ అది వర్కౌట్ చేయాలి. ఇప్పుడు ఏదో మనం చెప్పేసినాం అనేది కాకుండా కలెక్టర్ గారితో ఇక్కడ ఉండే అధికారులతో ఫాలోఅప్ చేసి ఎక్కడ సైట్స్ ఉన్నాయి ఏముంది కొద్దిగా గ్రౌండ్ వర్క్ చేసి అది ఫస్ట్ అలాట్మెంట్ చేసుకుంటే నెక్స్ట్ స్టెప్స్ తీసుకునే దాంట్లో గ్యారంటీ నా సైడ్ నుంచి సపోర్ట్ ఉంటుందని చెప్పి మాటిస్తున్నా. అలా ఎన్నో పనులు అయ్యేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అది గుర్తుంచుకొని మీరు ఉండే స్మార్ట్నెస్ని ఎప్పుడు కంటిన్యూస్గా స్మార్ట్ పీపుల్ని ఎన్నుకుంటే మీ లైఫ్ అంతా బాగుంటుందని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మిత్రులకి అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్. విద్యార్థులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, రాజకీయం ఎలా చేయాలి, సంసారం ఎలా చేయాలి, అన్నదమ్ములు ఐక్యత ఎలా ఉండాలి, రాజ్య పరిపాలన ఎలా చేయాలి అనేది ఒక్క రామాయణం చదివితే చాలని ఇతర దేశస్తులు కూడా చెప్పుకుంటున్నారు. అది వాల్మీకి మహర్షి గారి గురించి చరిత్ర అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. చాలా గర్వంగా ఉంది ఒక బీసీ ఆడబిడ్డగా ఈ రోజు స్టేట్ ఫంక్షన్ వాల్మీకి జయంతిగా చెప్పుకోవడం నిజంగా నాకు చాలా గర్వంగా ఉందన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. గత సంవత్సరంలో మనం అనంతపురంలో చేసుకున్నాం. మరి ఇక్కడ కర్నూలులో కూడా మా వాల్మీకి సోదరులు ఎక్కువగా ఉన్నారు. ఈసారి మరి ఇక్కడే చేయాలని బీటీ నాయుడు గారు, మరి పార్థసారథి గారు, మరి జిల్లా మంత్రి భరత్ గారు లేదమ్మా మా జిల్లాలోనే చేయాలని కోరిక మేరకు ఈ రోజు ఈ ప్రోగ్రాం ఇక్కడ పెట్టాం. మరి ఇచ్చేసిన వాల్మీకి మహర్షి భక్తాదులకు మరి ఇక్కడ ఇచ్చేసిన సోదరులందరికీ మరొక్కసారి మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాల్మీకి సోదరులందరికీ వాల్మీకి జయంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. మరి బిల్లు పాస్ చేసి మనం సెంట్రల్ పంపించామన్న విషయం, మరి చట్టపాల కమిటీ వేసి పంపించారన్న విషయం మన అందరికీ తెలుసు. మనం తిప్పను మాట తిప్పును నాకు అవకాశం ఏంటి బడుగుపడిన వర్గాలను నెత్తర పెట్టుకుంటానని చెప్పిన గత ప్రభుత్వం ఏం చేసిందో మనం విషయాన్ని మీకు మరొక్కసారి గుర్తు చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ ఎస్టీలో చేర్చే బాధ్యత, ఎస్టీలో చేర్చే ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఈ రోజు గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టుకుంటూ ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చెప్పినట్లు బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసిందే తెలుగుదేశం ప్రభుత్వం. మరి ఖచ్చితంగా బీసీ కార్పొరేషన్లకు నిధులు కూడా ఇస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా వాల్మీకి సోదరులకు కులవృత్తి లేదు అన్నారు, తప్పు. వాల్మీకి సోదరులు ఏదైనా ఏ డిపార్ట్మెంట్ లో అయినా ఏ బిజినెస్ లో అయినా నిబద్ధతతో నిజాయితీతో ధైర్యంగా నిలబడగలన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటి నుంచి ఎంటర్ప్రైజర్ ని తయారు చేయాలనేదే చంద్రబాబు నాయుడు. ఈ రోజు చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకున్నా రోడ్డు వచ్చే మందిరము. మరి వాల్మీకి సోదరులందరికీ నేను తెలియజేసేది ఒకటే, ఇది బడుగు బడిన వర్గాల ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మన సమస్య పరిష్కారం చేస్తారని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి ఈ రోజు నిజంగానే పరిశ్రమలు రావడం వల్ల మన పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయి. మనం కూడా ఈ రోజు విద్య మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ఖచ్చితంగా మనం అన్నింటిలోనూ సక్సెస్ కాగలమన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మనందరికీ తెలుసు రాయలసీమలో అపర భగీరథుడు ఎవరు అంటే ఈ రోజు తాగునీరు సాగునీరు అందుతున్నాయంటే అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మీకు తెలుసు. పరిశ్రమ సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు. మరి కాబట్టి ప్రతి ఒక్కరూ ఎంటర్ప్రైనర్ గా తయారీ కావాలి. ప్రతి ఒక్కరూ తన వ్యాపారం ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారస్తులు కావాలనేది చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల బహిర వర్గాలు అందరం మనము లబ్ధి పొందుతామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి భరత్ గారు శ్రీ పార్థసారథి కార్పొరేషన్ చైర్మన్ గారు గుడిసి కృష్ణ గారిని జ్ఞాపకం అందుకోవాల్సింది, ఒక్కొక్కరుగా వచ్చి జ్ఞాపకాన్ని అందుకోవాల్సింది. మెమెంట్ తీసుకున్న వాళ్ళకి కిందికి రావాలి సార్ ప్లీజ్. గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు శ్రీ అంబికా లక్ష్మీనారాయణ గారు